నీకు ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, జ్ఞాపకముచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు సంతోషముచ్చినప్పుడే కాదు ప్రార్థన. వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, సభల్లో పెట్టినప్పుడే కాదు ప్రార్థన, నీకు సంతోషం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. ఆదివారం పనులు మనరు, ఇంట్లో ఉండి గురికి రారు. ఆదివారం పనులు మనరు, ఇంట్లో ఉండి గుడికి రారు. దేవుని దీవెన పొందాలంటే ఎలాగ మీరు పొందుతారండి? దేవుని దీవెన పొందాలంటే ఎలాగ మీరు పొందుతారండి? ఆదివారం నాడే బట్టలు దిక్కిన డ్యూటీలు పెట్టుకుని మాంసం కూరలతో బాగా తినేసి ఏదో పప్పుసారి ఏదో కాల్చుకుని తొందరగా మందిరానికి వెళ్ళాలి. ఏదైనా ఉంటే సాయంత్రం వండుకు తినొచ్చు, తప్పేముంది? అంతేగాని ఇక తినే ఆహారం కొరకు దేవుని యొక్క పని నిర్లక్ష్యం చేస్తావా? దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తావా? సహోదరుడా, సహోదరి, అలా ఉంటే మన వర్ధిల్లలే. సమయానికి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దైవ దేవుని పొందాలని కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, ఉద్యోగముచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు పెళ్లి కుదిరితే కాదు ప్రార్థన. వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు. ఆదివారం గుడికి పోరు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు. అడ్డు గోడలు వేశారంటే మీ బ్రతుకులు వర్ధిల్లవండి. అడ్డు గోడలు వేశారంటే మీ బ్రతుకులు వర్ధిల్లవండి. నువ్వు వెళ్ళవు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వు. నీవు దేవునికి ఇవ్వవు, ఇచ్చేవారిని ఇవ్వనివ్వు. ఇలా ఉంటే ఎలా వర్ధిల్లుతాం భక్తులారా? సమయానికి దేవుని దగ్గరికి వెళదాం, దేవుని యొక్క మందిరానికి. నీ బిడ్డలను, నీ భర్తలను, అయ్యా నీ భార్యను, కుటుంబం అంతా కలిసి దేవుని యొక్క మందిరములో గడిపితే మనకెంతో దీవెన, ఆశీర్వాదం అని మీకు తెలియజేస్తూ, కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, ఇష్టమొచ్చి
సంతోషముచున్నప్పుడే కాదు ప్రార్థన, నీకు జ్ఞాపకముచున్నప్పుడే కాదు ప్రార్థన. చెప్పే వాక్యం వినకుండా చేసే పాపం మనకుండా, చెప్పే వాక్యం వినకుండా చేసే పాపం మనకుంటుంటే నరకమే మీకు గతి అని వాక్యమే చెబుతుందండి. నరకమే మీకు గతి అని వాక్యమే చెబుతుందండి. దైవజనులు వాక్యము చెప్తా ఉంటే ఎప్పటి నుంచో విన్నది కదా, మాకెందుకులే మా పక్కనున్న ఏపరాలకు అనుకుంటే ఒక రోజున నరకానికి గురి అవుతారు. అక్కడ తినడానికి యాపిల్ పళ్ళు ఉండవు, ద్రాక్ష పళ్ళు ఉండవు, దానం పళ్ళు ఉండవు. ఇలాంటి పళ్ళు కాదు, అక్కడ ఒక పళ్ళు ఉన్నాయి. మన నోట్లో ఉన్న 36 పళ్ళు, 32 పళ్ళు పట్ట పట్ట కొరకాల భయంకర నరకాన్ని పడితే గనుక భూమి మీద ఉండగానే మనం బ్రతుకుండగానే దేవాతి దేవుణ్ణి దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితాలు సరిచేసుకుని మన హృదయాన్ని దేవునికి అర్పిస్తే ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుతారని, అటువంటి పళ్ళు కొరికే గుంపులోను ఉండకోకుండా పరలోక రాజ్యములో దేవాతి దేవునితో ఉంటావని నీకు తెలియజేస్తూ, కష్టము చీనప్పుడే కాదు ప్రార్థన, వచ్చినప్పుడే కాదు ప్రార్థన, సంతోషముచున్నప్పుడే కాదు ప్రార్థన, సభల్లో పెట్టినప్పుడే కాదు ప్రార్థన, క్రిస్మస్ వచ్చినప్పుడే కాదు ప్రార్థన, పండగలొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, వచ్చినప్పుడే కాదు ప్రార్థన. భక్తుడైన యోబు గారు అంటున్నారు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, యెహోవాకి స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా కన్న రీతిగా మనకున్నను లేకపోయినను దేవుని కృపచేత మనము తృప్తి చెందుతూ ఆయన యొక్క సన్నిధిలో ఆయన రాకడ వరకు కొనసాగుదాం, ముందుకు సాగుదాం.